చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్ ఈ సంవత్సరంలో? పరిపాలన బాగుంటుందని ఉద్దేశంతో గవర్నమెంట్ గెలిపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి మేము సపోర్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ నిబద్ధత ఆయన పరిపాలన చేస్తారని చెప్పేసి మాకు అందుకే ఆయన చేస్తాం. ఆయన తీసుకున్నటువంటి శాఖలన్నీ కూడా బాగా చేస్తారు. అలాగే చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్ అనేది గవర్నమెంట్ కావాలి, ఈ ప్రజలకు కావాలి. సో ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఇది ప్లస్ సెంట్రల్ వచ్చేసి మోదీ గారి పరిపాలనతో బాగుంది. ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వం బాగుంటుందని మేము నమ్ముతున్నాం. అలాగే పరిపాలన జరుగుతుంది. ఖచ్చితంగా కొంతకాలం రిసోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనేది లేకపోవడం కొంచెం ఇబ్బంది పడుతుంది. సో వాటిని వేరే విధంగా మాట్లాడుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా మంచి గవర్నెన్స్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు. ఇప్పుడు చూసింటే ఆయన రాజధాని కానీ లేకపోతే పోలవరం కానీ పూర్తి చేస్తారు. దీన్ని ఖచ్చితంగా చేస్తారనేది నమ్మకం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాల్సిన కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే అమరావతి సంబంధించిన రీసెంట్గా మోదీ గారు కూడా వచ్చారు కదా, ఆయన శంకుస్థాపన చేస్తారు. కొన్ని దాదాపు 50 కోట్లు చేస్తారని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలుసుకున్నాం. ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. దాదాపు బాబు గారు 58,000 కోట్ల రూపాయలతో రాజధాని పన్ను ప్రారంభించారు. అది కానీ ప్రారంభిస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి యువతరానికి కానీ లేకపోతే సామాన్య ప్రజలకి? మెయిన్ వచ్చేసి యువతరానికి ఉద్యోగాలు అనేది మెయిన్ ప్రాపర్ ఏజెండా కావాల్సింది. దానికి ప్లానింగ్ చేసుకున్నారు. అలాగే డిఎస్సీ కూడా రిలీజ్ చేసినట్టున్నారు రీసెంట్గా. తర్వాత రైతుల సంక్షేమం గురించి వాళ్ళు వేరియస్ కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా యువతరానికి మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. ఇకపోతే మిగిలిన సామాన్య ప్రజానికి సంబంధించిన మెయిన్ ప్రీవియస్ గవర్నమెంట్లో బాగా బాధపడింది రోడ్డు పరంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ పంచాయతీ రాజు కానీ కళ్యాణ్ గారు తీసుకున్న మిగిలిన గవర్నమెంట్స్ కానీ వాటన్నిటిలో కూడా చాలా బాగా చేస్తున్నారు. రోడ్లన్నీ కూడా చాలా వరకు ఏం చేస్తారు. ఇంకొద్ది గొప్ప ఉంటే మిగిలిన రోడ్లు కూడా వేస్తారు. తర్వాత సాగునీరు, తర్వాత తాగునీరు, ఈ రెండు మెయిన్ ఉంటుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు అనేది గవర్నమెంట్ చేసుకుంటుంది. ప్రతి చోట్ల తాగునీరు అనేది ఫెసిలిటీ ఇస్తున్నారు. ఇంటింటికి గృహాలకి నీరు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తానికి పరిపాలన అనేది బాగుంది అనేది నా ఒపీనియన్.